చిచ్చా చీరాలకు వచ్చినాము. చీరాల బీచ్ లా పొట్టు ఎంజాయ్ చేద్దామని వచ్చినాము. అభిరుచి అను రెస్టారెంట్ కనబడ్డది. పులావో బిర్యానో ఏదో ఒకటి మాత్రం కండ్లకు మస్తు ఇంపుగా కనబడుతుంది. బిర్యానీ మాత్రం మస్తు కమ్మ ఉంది. బిర్యానీ కూడా నాకు ఆ మెనూ అంతా కూడా హైదరాబాద్ చూసినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ దమ్ బిర్యానీ తింటాను చీరాల. వర్తే. నమస్తే, ఎందరో తిండిపోతులు అందరికి మా వందనాలు. అందరు ఎట్లా మంచిగా, మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా చీరాలకు వచ్చినాము. చీరాల బీచ్ లా పొట్టు ఎంజాయ్ చేద్దామని వచ్చినాము. వచ్చి ఇక్కడ రిసార్ట్ తీసుకున్నాము. రిసార్ట్లో ఫుడ్ తిన్నాము. అంత మంచిగా ఏమి అనిపించలేదు. అందుకని చెప్పేసి చీరాల టౌన్కి పోతున్నాము. ఆ టౌన్లో ఏడ బాగుంటుంది అని చెప్పేసి లోకల్ ఆటో వాళ్ళని కానీ అట్లనే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే అభిరుచి అను రెస్టారెంట్ కనబడ్డది. నేను గూగుల్ మ్యాప్స్ ఫోటోలు అన్నిలో చూస్తే పులావో బిర్యానో ఏదో ఒకటి మాత్రం కండ్లకు మస్తు ఇంపుగా కనబడుతుంది. పోయి చూద్దాము అసలు దాని టేస్ట్ ఏంది, ఎట్లుంటుంది, ఏం కథ, ఆడ పులావేనా ఇంకేమన్నా ఉన్నాయా అవన్నీ కూడా చూద్దాము. చేపలు రొయ్యలు ఈ రెండేమన్నా ఉంటే ఆ రెండింటికి వెళ్ళి ఆ రెండు తీసుకొని కుమ్మిర్చి పెడదాము. నడువురి చీరాల టౌన్కి పోయి అభిరుచి రెస్టారెంట్ కలుస్తా. ఆడకు పోయి రేట్లు ఎట్లున్నాయి, టేస్ట్ ఎట్లుంది, కథ కార్ఖాన్ అంతా మీకు చెప్తా. పారి చలో చీరాల. కంజెస్టెడ్ ఉంది బస్సు. ఎట్లుంది వింతగా బస్, పాతకాలం బస్. ఇదే అభిరుచి కార్ పార్కింగ్ ఉందిలే. ముందున్నట్టుంది. చాలా పెద్ద పార్కింగ్ ఉంది. ఏడుంది ఇది? ఓ ఆడుందరా నాయన ముంగల. ఈ రోడ్ అంతా బిర్యానీలే ఉన్నట్టుంది. పైన మద్యపానం లోనికి అనుమతి లేదు. అన్న ఏం బాగుంటుంది అన్న మీ దగ్గర? దమ్ బిర్యానీయా? కర్రీస్ ఉంటాయా? బాగుంటాయి కర్రీస్. సీ ఫుడ్లో ఏం బాగుంటుంది? లూజ్ ప్రాన్ కర్రీ కాదు అది, డ్రై ఐటమ్. తింటారా? అవునా, అదొకటి చెప్పండి. దమ్ బిర్యానీ చెప్పండి. ఫస్ట్ రౌండ్ ఇవ్వండి, ఇంకా వేరే ట్రై చేద్దాం. రేట్లా చికెన్ దమ్ బిర్యానీ 350 ఉంది. అంటే నాకు తెలిసి ఇద్దరు తినొచ్చు. ఇది స్పెషల్ బిర్యానీ ఉంది, ఎస్పీ బిర్యానీ 340. అంటే ఇక్కడ లోకల్ దాని లెక్క ఏం లేవు, మామూలు రెస్టారెంట్లు ఉంటాయి కదా అవే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోన్లెస్, గ్రేవీలో అన్నీ అట్లే ఉంటాయా? ఏం బిర్యానీ ఇది? దమ్మేనా? చికెన్ దమ్మా? బిర్యానీ మీద పెట్టకండి, సైడ్ పెట్టండి. అయితే బిర్యానీ అంటే ఇక్కడ వీడియోలలో చూసింది ఒకలా, అంటే ఆ ఫోటోలలో చూసింది. ఇదైతే ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉన్నది. దానికి ప్రాన్స్ టైట్ కర్రీ అని చెప్పారు, కానీ ఇది ప్రాన్స్ స్టార్టర్ లెక్క ఉంది. చలో బాగుందా? మా వాళ్ళకి బాగుందంట. చలో చీరాల్లో అభిరుచి రెస్టారెంట్లో ప్రాన్స్ డ్రై అన్నారు, కానీ డ్రై కాదు, ప్రాన్స్ కర్రీ. ఫస్ట్ బైట్ మీతో పాటు, మా వాళ్ళతో పాటు నేను. బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ దమ్ బిర్యానీ తింటాను చీరాల. బాగుంది. వర్తే. జీడిపప్పు వచ్చిందా? ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. ప్రాన్స్ తిన్నావా? ఇక్కడ అప్పటి నుంచి మస్తు ప్లేస్లో ఎత్తుకుతున్నాం. ఏడ అంత మంచిగా కనిపిస్తలే. ఫస్ట్ తినడానికి ఇది బాగుంటుంది, ఇక్కడ తినొచ్చు అన్నట్టు అనిపించేటట్టు కూడా
అనిపించలే ప్లేస్లు. ఫైనల్గా ఇది ఒకటి దొరికింది. ఆటోలు మెయిన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికన్నా నేను లోకల్ ఆటో వాళ్ళని అడుగుతా ఎక్కడ బాగుంటుంది అన్న ఏందని. నేను వాళ్ళు పర్లేదు అన్న బాగుంటుంది అక్కడికే వెళ్ళండి అన్న అని అన్నారు. మరి బాగుంది. ఫస్ట్ దాని అవతారం చూసినంత మంచిగా ఉంటుందని అనుకోలే కానీ మంచిగా ఉంది ప్రాన్స్. ఈ ప్రాన్స్ గ్రేవీతో తిందాం. రెండు కాంబినేషన్ కూడా మంచిగా సెట్ అయింది. మోల్డ్ అయింది మంచిగా. అట్లా పెట్టుకుని అట్లా తినాలా తెలియదు. మరి ఎవరో జీడిపప్పు వచ్చింది నాకు కూడా. బాగుంది. చికెన్ కూడా ఫ్రెష్గా కనబడుతుంది మొక్క మంచిగా. అయినా ఇప్పుడు ఆ బీచ్ అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే 20 నిమిషాలు, 16-17 కిలోమీటర్లు ఉంది. 10 కదా. సారీ 16-17 కాదు, 10 కిలోమీటర్స్. 9.6 9.7. జొమాటో లేవు కదా, ర్యాపిడో అవుతున్నది బైక్. దీనికి గోంగూర ఒక గ్రేవీ కూడా ఇచ్చారు. దీంతో ట్రై చేద్దాం. మస్తు ఉంది. బాగుందని నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఎట్లా అంటే కర్రీస్ ఉంటాయి కదా, ఇప్పుడు చీరాలు పెట్టినప్పుడు పక్కనే సముద్రం కదా, ఆ కర్రీస్ అట్లా వండి పెడతారేమో, చేపలు అట్లా వండి పెడతారేమో అంటున్నాను. అట్లా లేవిడ. ఆ ఆటో అన్న అడిగితే ఏం చెప్పిందంటే, ఒక ఆయన చేపల ఆయన ఉంటాడు ఎస్ఎస్ అని, ఆయన ఫోన్ చేస్తే ఆయన వండిస్తాడు అన్నట్టు చెప్పిండు. రాత్రి చూడాలి ఒకసారి ఏందో కథ. మరి అయితే ఇక్కడ సీటింగ్ కూడా ఇటు సైడు నాన్ ఏసీ తోటి ఉంది వెనకాల. ఇప్పుడు మేము కూర్చున్నది ఏంటంటే బయట ఇట్లా చెత్తిర్లు వేసి ఉన్నాయి ఇట్లా. ఎందుకంటే ఈ లైటింగ్ కోసం ఇక్కడ కూర్చున్నాం మేము. లోపలనేమో ఏసీ ఇక కంప్లీట్ అది మబ్బులో కూర్చొని తిన్నట్టే ఉంది. క్యాండిల్ లైట్ డిన్నర్ ఏమో ఈ పక్క కూడా ఉంది, కానీ పెద్దదే ఇది. కింద అనుకున్నాం కానీ పైకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు, చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. కార్ పార్కింగ్ ఉంది లోపలికి. రోడ్లు కంజెస్టెడ్ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకోకూడదు, కానీ లోపలికి మంచిగా పార్కింగ్ ఉంది. రోడ్డు మీద ఎవరికి ఇబ్బంది ఏం లేదు. లోపల వీలుగా పార్కింగ్ ఉన్నది. మిగతా కూడా నాకు ఆ మెనూ అంతా కూడా హైదరాబాద్లో చూసినట్టే అనిపిస్తుంది. అంటే కొత్తగా ఏమైనా ఉంది ఆర్డర్ పెడతాము అన్నట్టు ఏమి అనిపించలే. ఇది రేవితో చూద్దాం. ఫుల్లో ఉంది, ఏదో బాగానే ఉంది, కానీ సేమ్ ఆ గోంగూర తిన్నట్టే ఉంది. మరి ఒక బిర్యానీ తీసుకుంటే 2 తినొచ్చు. అన్ని లెగ్ పీసులు ఇచ్చిండు, 3 పీసులు వస్తున్నాయి. 2 సరిపోయే రైసు మంచిగా కడుపు నిండా సరిపోతుంది. లెగ్ పీసులు ఇట్లాంటివి ఒక 3 వచ్చినాయి. మరి చెస్ట్ పీసులను దేనికి వాడతారు వీళ్ళు? బోన్లెస్ కర్రీ కావచ్చు. అవి బాగున్నాయి. పీసులు రైస్ మాత్రం మంచిగా ఉంది. కానీ మేము ఊరికే ఎప్పుడైనా ఎట్లుండో కర్రీ చూద్దాం కానీ పర్లేదు. కానీ అది లేకపోయినా కూడా ఉట్టి బిర్యానీ కూడా మంచిగా ఉంది. గోంగూరతో తినడం మర్చిపోకూరి. రైతా కన్సిస్టెన్సీ కూడా బాగానే ఉంది మంచిగా. లెగ్ పీస్ తిందాం. బిర్యానీ మాత్రం మస్తు కమ్మ ఉంది. జ్యూసీ ఉన్నాయి ముక్కలు. బాగుంది, కానీ నేను అనుకున్న ఫీల్ లేదంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను లోకల్ కర్రీస్ ఈ కర్రీస్ అని. వీడికొచ్చి కూడా హైదరాబాద్లో తిన్నట్టే తినాలి. బీచ్ సైడ్ పోతూ ఉంటుందే మరా, అంటే స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటాయి ఆయిల్ స్టాల్స్ లాగా. ఎన్ని రోజులు నువ్వు వచ్చేడికి? 2 weeks. అంతేనా? ఈ బీచ్కే వచ్చినావా? మస్తు బీచ్లు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ.
చెడు సూర్యలంక ఇంకా రామాపురం. ఇంత పేరు ఉన్నాయి అట్లా. రామాపురం. వేరే విలేజ్కి వస్తే ఆ బీచ్ పేరు అది. బట్ అన్నీ అట్లా రోడ్ మీద వస్తే ఎక్కువ దూరం. బీచ్ దగ్గర నడుచుకుంటూ పోతే అన్ని 10 కిలోమీటర్లకు వస్తుంది. 10 కిలోమీటర్. అన్నీ ఇంకా బాపట్ల వరకు ఇవన్నీ. ఎందుకంటే మేమున్న రిసార్ట్ ఉందా, అది నిన్న ఒకవేళ వీక్ డేస్లో వచ్చుంటే 5,000 ఎంతో అంట. వీకెండ్ ఇవ్వాలి ఫ్రైడే సాటర్డే సండే 6,500 నుంచి 7,000 వరకు ఉండొచ్చు. మేము జర బేరం ఆడితే 6,000కి ఇచ్చారు ఒక సూట్ రూమ్. అంటే 2 నుంచి 3 వండుకోవచ్చు. కానీ సిటీలో ఫుడ్ తినాలంటే మాత్రం ఇట్లా బాగానే ఉంది ఇది. రైస్ మొత్తం వచ్చి విషయం. వీళ్ళు పార్సల్ కూడా ఎట్లా ఇస్తారు తెలుసా, మనలేక కవర్లు కాదు, సిల్వర్ కవర్లు కాదు, మా స్వీట్ బాక్సులు ఉంటాయి కదా, ఆ స్వీట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. స్వీట్ బాక్స్ అంటే అట్లాంటి పేపర్ బాక్సులు ఉంటాయి కదా, అవి అంటే ఈజీగా కూర్చొని తినేయచ్చు. బీచ్ పక్క తిన్నికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ఇక మెల్లగా మా వాళ్ళతో తింటుంటా ఉంటాం అలా, ఎందులో తిండి అందరికీ మా వందలు. బాయ్, లవ్ యూ చిచ్చాస్.